బ్రాహ్మణ సోదరులందరికీ నమస్కారం. దూరం నుంచి వచ్చినందుకు అందరికీ సంతోషంగా ఉంది. అందరం ఒక చోట కలిసినందుకు కూడా సంతోషంగా ఉంది. ముఖ్యంగా విశ్వబ్రాహ్మణులు 5 కులాలని చెప్పుకునే దానికన్నా 5 ఏళ్ళు అనుకోవడం మేలు. ఎందుకంటే ఒక ఏళ్ళు పెద్దగా ఉంది, ఒక ఏళ్ళు చిన్నగా ఉంది. ఏళ్ళు ఏదాంది అనేది చెప్పలేము. బంగారు పని చేస్తలేదని చెప్పలేము, వడ్రంగి పని చేస్తలేదని చెప్పలేము, శిల్పి వాళ్ళని చెప్పలేము. ఏది ఏమని చెప్పలేము మనం. వాస్తవంగా అంటే ఇప్పుడు వచ్చింది ఏదో లోన్లు ఇస్తారు, దానికోసమని మనం వచ్చినాము. లోన్లు తీసుకోవాలంటే అంత ఈజీ పని ఏం కాదు. హలో, లోన్లు తీసుకోవడం అనేది అంత ఈజీ పని కాదన్న. ఒక మనం అప్లికేషన్స్ ఎలా ఫిల్అప్ చేయాలో తెలియదు, మనకేమో క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు మన కాడ. ఎంఆర్ ఆఫీస్ కూడా ఇస్తాడో ఇయ్యడో తెలియదు, వాడెంత డబ్బులు అడుగుతాడో తెలియదు. తర్వాత వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అది తెలియదు, ఇన్కమ్ సర్టిఫికేట్ అది తెలియదు. కాకపోతే సమస్య ఏముందంటే ఇక్కడ ఎమ్గనూరు నుంచి వచ్చారు, ఆదో నుంచి వచ్చినారు, తర్వాత వచ్చి రైచూరు దూరం నుంచి వచ్చినారు చాలా మంది. వాళ్ళకి వాళ్ళ ఊర్ల పరిస్థితి ఉందో నాకైతే తెలియదు. మా కర్నూలు పరిస్థితి మాత్రం ఏదైనా మనం చెప్పుకోవాలనుకుంటే ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు ధనంజయ అన్న ఉన్నాడు. ఇప్పుడు ఈయన ఏ కమిటీకి సంబంధం లేదు, ఇప్పుడు రాష్ట్రానికే కదా. అంటే ఇప్పుడు కర్నూలులో ఒక 4-5 కమిటీలు ఉన్నాయనుకోండి, నేను సర్పంచ్ నాది గ్రూప్ అనుకుంటున్నారు, దాన్ని విడిచిపెట్టండి. ఓన్లీ కర్నూలు మొత్తాన్ని కలిపి రాష్ట్ర అధ్యక్షుడు అంటే ఇప్పుడు ధనంజయనే కదా. ఈయన ఎన్ని రోజులు ఉంటాడో తెలియదు నాకు. 5 ఏళ్ళు ఉంటాడా, 3 ఏళ్ళు ఉంటాడా, 4 ఏళ్ళు ఉంటాడా తెలియదు. నేను ఏ దానికి సంబంధించి మాట్లాడడం లేదు. మనం సేవ చేయాలా విశ్వకర్మలకి, విశ్వబ్రాహ్మణులకి అంటే నా చిన్న సలహా ఏమంటే ఒక మీ సేవ మాత్రం ఉండాలి మన వాళ్ళకి. ఎక్కడో ఒక ఆఫీసు డబ్బా కానీ, అది ఒక ఆఫీస్ కానీ, ఒక ఇల్లు కానీ ఫస్ట్ బాడీకి తీసుకొని మనం నెలకు 3,000-2,000 ఆఫీస్కి ఒక కంప్యూటరు, ఒక ఎంప్లాయ్ అప్లికేషన్ ఫిల్అప్ చేసి పలాంది పలానా చోట దొరుకుతుంది, పలానా చోట చేయించుకొని రాండి అని చెప్పి సలహా ఇచ్చే మనిషి ఒకటి ఉండాలి. ఉంటే ఏ చిన్న వ్యక్తి అయినా చేయించుకోగలుగుతాడు. అది తెలిసినోడు చేయించుకుంటున్నాడు. ఒకసారి 2 సార్లు ఇదేంపా నాకు ఆ డబ్బు, ఇప్పుడు నేనే ఉన్నా, ఎప్పుడు ఏ లోన్ తీసుకోలేదు ఈ గవర్నమెంట్ స్కీమ్ కింద. ఎందుకంటే మనకేం పై ఆడ తిరుగుతాయేమని నాకు నడిచిపోతుంది. మన కింద ఉన్న చిన్న వాళ్ళకి వెళ్ళి నడుచదు. వాడు ఏదైనా చేసుకోవాలని పోతే వానికి ఎక్కడ ఏం పోయి కనుక్కోవాలనేది కూడా తెలియదు. కాబట్టి మనం అనేది ఏమంటే ఫస్ట్ ఒక చిన్న ఆఫీస్ అయితే కావాలా మనకి. ఒక మీ సేవ మాదిరి చిన్న ఆఫీస్ అంటే విశ్వబ్రాహ్మణుడు అనేవాడు ఒకటి పోయినాడు, పలానా స్కీమ్ ఉందంటే దానికి సంబంధించిన అప్లికేషన్ ఎంత పడుతుంది? ₹1, ₹1.5, ₹2. ఒక 100 పేజీలు ఇట్లా ఇక్కడ పెడితే టేబుల్ మీద వాడు వస్తాడు, ఒక ఫోటో తీసుకొని ఫిల్అప్ చేసుకుంటాడు, వెళ్ళిపోతాడు. అది తీసుకొని మనం గాన ఈ వెల్ఫేర్ ఆఫీసుల చుట్టూ అప్లికేషన్లు కానీ తిప్పినామంటే ఆటోమేటిక్గా లోన్లు వచ్చేస్తాయి. వాడు తిరిగే అవసరం ఉండదు. ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు తిరిగే అవసరం ఉండదు. కాకపోతే ఏముందంటే మనం ఏదైనా సేవ చేయాలంటే మాత్రం ఒక ఆఫీస్ అనేది ఉండాలా, ఒక మీ సేవ అనేది ఉండాలి. మీ సేవ అంటే మనకి విశ్వబ్రాహ్మణుల కోసం ఒక మీ సేవ మాత్రం ఉండాలి. అది సిస్టంలో ఫిల్అప్ చేసేది కానీ, అప్లికేషన్ అప్లై చేసేదానికి కానీ, కంప్యూటర్లో ఎక్కించేదానికి కానీ అది ఉంటే ఏమవుతుందంటే అప్పుడు వాళ్ళకి ఈజీగా అయిపోతుంది. మనకు అక్కడ పోతే పని అయిపోతుందా, మనం ఎక్కడ తిరగాల్సిన పనిలే. అరే బాబు అప్లికేషన్ ఇట్లా ఫోటో కావాలా, నీది రేషన్ కార్డు కావాలా, బ్యాంక్ కార్డు కావాలా. బ్యాంకులో లోన్లు ఇవ్వరు. ఎందుకు ఇస్తారంటే మన ట్రాన్సాక్షన్ సరిగా ఉండదు. ఆడ మనం పోతే కూడా ఇవ్వడు, పలకాడు. 1-2 సార్లు చూస్తే మనం ముందు చూస్తేనే ఇంక ఈడేం కడతాడు, వీడు పోనీ అంటాడు. అంతేగాని అదే ఒక 10 మంది వీళ్ళ ఆఫీస్ తరఫున పోయి మాట్లాడి వీళ్ళు కడతారు, వీళ్ళు కట్టకుండా మనం కట్టిస్తామని చెప్పగలిగితే వానికి లోన్ ఇస్తారు. వాడు కట్టలేకుంటే కూడా ఈ 5 మంది ఉన్నప్పుడు 4 చూసానే ఇస్తాడు లోను. 5వ వ్యక్తి కూడా లోన్ ఇస్తాడు. మనం అది చేయలేకుంటున్నాం. అది చేయాలంటే ఫస్ట్ మనం ఈ లోన్లు తెచ్చుకోవడం పెద్ద విషయం కాదు. ఒక ఆఫీస్ అనేది పెట్టుకొని ఎవరైతే మనకి రాష్ట్ర పరిస్థితికి అధ్యక్షుడు ఉంటాడో ఆయన కూర్చోవాలా. కనీసం దానిలో కూర్చుంటే ఒక టైం రోజంటే కూర్చోలేడు, 1 గంట కూర్చుంటాడా. ఆయన కూర్చోలేకుండా ఒక ఎంప్లాయీని ఏర్పాటు చేసుకుందాం. ఒక పెద్ద మనిషినో నెలకు 8,000 10,000 జీతం ఇచ్చి, లేదు ఒక పొటాన్ని వాడు చదువుకొని ఖాళీ ఉంటాడు, ఇంటర్ అయిపోయింటుంది, డిగ్రీ అయిపోయింటుంది, సిస్టమ్ బాగా మెయింటైన్ చేయగలుగుతాడు. వానికి 8,000 10,000 ఇచ్చి ఎవరు వచ్చినా ఆఫీస్కి 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నువ్వు అప్లికేషన్ ఫిల్అప్ చేసి ఎక్కడ పంపించాలి, నువ్వు పంపిస్తావా పంపించలేవా, నేను పంపిస్తా, తప్పితే నేనే పోయి ఇచ్చేసి అప్లికేషన్ అనేటట్టు ఉంటే అది ఈజీగా అవుతుంది వాళ్ళకి. కాబట్టి మనం ఫస్ట్ అది ఏర్పాటు చేసుకోవాలి. అది ఏర్పాటు చేసుకుంటే తప్ప ముందుకు పోగలుగుతాం. ఇట్లాంటి మీటింగ్కి ఖర్చు పెట్టే బదులు కూడా, అంటే నేను ఏమనుకోద్దాను, మీరు పెట్టినారు చేయలేదు, ఒక సంస్థ పలానా చోట పోతే ఉందంటే కోడుమూరు కానీ ఆదో కానీ డైరెక్ట్ ఇక్కడికి వస్తారు. ఇప్పుడు హెడ్ ఆఫీస్ ఏమవుతుంది, కర్నూలు అవుతుంది. కర్నూలు తర్వాత విజయవాడ అవుతుంది, ఈ 4 చుట్టుపక్కలకి. అప్పుడు మనం అది కానీ చేసినాం అనుకో ఈజీగా అయిపోతుంది.
కాబట్టి మనం ఆఫీస్ అనేది ఫస్ట్ ఒకటి మీ సేవ మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి. పెట్టుకుంటేనే అది ఒక బంకన్న కానీ ఇప్పుడు మనము రిజిస్టర్ ఆఫీస్ కాటికి పోతే చుట్టూ ఎన్ని ఉంటాయి, ఒక 30-40 ఆఫీసులు ఉంటాయి. రిజిస్టర్ ఆఫీస్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకునే దానికి రైటర్, డాక్యుమెంట్ రైటర్, అట్లా మనకు రైటర్ కావాలా. ఈ లోన్ల కోసం రాసేదానికోసం ఒక రైటర్ కావాలా. ఒక సిస్టము, ఒక జిరాక్స్ షాప్ మిషన్ పెట్టుకొని వాడు లోపలికి వస్తేనే జిరాక్స్ మనమే చేయాలా, ఫోటో మనమే ఎత్తికేయాలా, గమ్ము. దానికి మెయింటెనెన్స్ ఉంటుంది, ఉండదని అయితే చెప్పను. కనీసం అంటే 1 లక్ష రూపాయలు పెట్టుబడి వస్తుంది. మిషన్లు అవన్నీ కొనాలా. ఒక ఎంప్లాయీ 30,000 ఖర్చు వస్తుంది. ఆ పని చేసేదానికి ఒక 8,000 10,000 అనుకోండి, ఒక వాటర్ గిట్ 2,000 అనుకోండి, 12,000 అయింది. దాని తర్వాత అప్లికేషన్లు ఫ్రీ చేయాలంటే కొనాలా, మనమే కొనాలా. గవర్నమెంట్ ఆఫీస్ సిస్టమ్ ఫైల్ చేసి సీల్ గీల్ అని 30,000 ఖర్చు వస్తుంది. 30,000 30 మంది 1,000 రూపాయలు అంటే కూడా 30,000 అవుతుంది. పెద్ద సమస్య లేదు. ఒక 5,000 ఒక 30 మంది వేస్తే కూడా డిపాజిట్ అయిపోతుంది. అది మనం చేయగలిగితే తప్ప వీళ్ళని ముందుకు మనం విశ్వబ్రహ్మణులు వెనక పడతారు, పడకుండా ఎట్టుంటారు. సమస్య లేదు కదా, మనకు సపోర్ట్ లేదు. ఫస్ట్ ఒక పోలీస్ స్టేషన్కి పోయినా, ఒక లాయర్ దగ్గరికి పోయి మన వల్ల ఎవరో ఒక లాయర్ని మనం పెట్టుకోవాలా. ఒక అడ్వకేట్ ఒకరు, తర్వాత పోలీస్ అతను ఒకరు, తర్వాత డాక్టర్ ఒకడు. ఏదైనా సమస్య ఉందో డైరెక్ట్ మన ఈ చోటుకి పోయి ఇక్కడ పని అవుతుంది నీదని చెప్పేటట్టు ఉండాలా. మీ సేవ దీన్ని ఖచ్చితంగా మనకి మీ సేవ మాత్రం యూజ్ చేసుకుంటే తప్ప మనం ముందుకు పోలేం. ఇప్పుడు ఏదో లోన్లు వచ్చినాయి, మనం ఏదో పెట్టుకుంటున్నాం, అవి వస్తాయో రావో తెలియదు. ఇప్పుడు పోయిన సంవత్సరం లోన్లు ఇంతవరకు రాలే, మళ్ళీ వచ్చే సంవత్సరం కోసం వచ్చి కూర్చున్నాం ఇక్కడ, అది వస్తుందో రాదో తెలియదు. కాబట్టి మనకి ఒక మీ సేవ అనేది ఖచ్చితంగా కావాలా. అది మీ సేవ మనం ఏర్పాటు చేసుకుంటేనే మనకు సంబంధించి మీ సేవ అంటే అన్ని కులాలకి కాదు. ఫస్ట్ మన ఇంటిని మనం కడుక్కుంటే బయటది కడుకోవచ్చు. ఫస్ట్ మనం మన సంబంధించి మీ సేవా స్థలం ఏర్పాటు చేసుకోవాలా. మీ సేవ ఆఫీస్ కావాలా, మీ సేవలో ఒక ఎంప్లాయీ కావాలా. మనం 9 గంటలకు పోతే సాయంత్రం 5 గంటల వరకు కూర్చుని ఒక ఎంప్లాయీ ఉంటే వాని దగ్గర పోయి మనం చెప్పుకోవచ్చు, వాని దగ్గర సలహా తీసుకోవచ్చు. వాళ్ళు ఫిలప్ చేసుకుని పోస్ట్ ఆఫీస్కి పోతే కూడా పోస్ట్ ఆఫీస్లో ఏం చేస్తుంది ఇప్పుడు గవర్నమెంట్, మీ ఆధార్ కార్డు అప్డేట్ కావాలంటే అప్లికేషన్ రాసి 10 రూపాయలు తీసుకుంటుంది. ఆధార్ కార్డు అప్డేట్ అంటే జిరాక్స్ షాపులు పోయి ఇప్పుడు డైరెక్ట్ పోస్ట్ ఆఫీస్, గవర్నమెంట్ పోస్ట్ ఆఫీసులోనే ఆధార్ కార్డు అప్డేట్ కోసం 10 రూపాయలు తీసుకొని రాస్తున్నారు. వాళ్ళ ఎంప్లాయే పని అంతా పక్క పెట్టి అప్లికేషన్ రాస్తున్నారు. వాళ్ళు 10 రూపాయలు తీసుకుంటున్నారు. మనం ఫ్రీగా చేసి ఉంటే ఎవరు రారు మన కాటికి. సిస్టంలో అప్డేట్ మనమే తీసుకుందాం పవర్స్. మీ సేవ కమ్యూనికేషన్ చేసుకుందాం, మీ సేవను కూడా మన దాంట్లో కమ్యూనికేషన్ చేసుకుందాం. ఆధార్ అప్డేట్ కానీ, రేషన్ కార్డు అప్డేట్ కానీ, రేషన్ కార్డు అప్లై కానీ అన్నీ చేసుకోవచ్చు మనం. ఇబ్బంది ఏముంది. ఇది కానీ వీళ్ళు ఏర్పాటు చేస్తా అంటే అడ్వాన్స్ కింద 5,000, నెలకు 1,000 రూపాయలు నేను ఇస్తా, మీరు చేస్తా అంటే చేయండి, ఇప్పుడే ఇచ్చిపోతా. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్న చెప్పినది ఒక విధంగా మంచిదే, కానీ ఇది వ్యాపార దృక్పథం అవుతుంది. ఇప్పుడు మనం ఫ్రీ సర్వీస్ నేను చేస్తా అని ఇప్పుడు అన్నీ చెప్పేస్తే రేపు పొద్దున వాడు ఆడ కూర్చున్నాడు డబ్బులు తీసుకుంటే అది నీకు తెలియదు, నాకు తెలియదు. మనమేమో సోషల్ సర్వీస్ కోసం అని పెడతాం. ఆడ కూర్చున్నాడు, నేను ఊకే కూర్చున్నానా, నాకు 10 రూపాయలు ఇచ్చిపో అంటే మిస్యూజ్ అవుతుంది. మీరు చెప్పింది కరెక్టే, కానీ అది లేకుండానే నడుస్తుంది కదన్నా. ఇప్పుడు అది లేకుండా బయట పోయి 10 ఇస్తున్నావు, 20 ఇస్తున్నావు, వాడు 50 అడిగితే 50 ఇస్తున్నావు. మీరు చెప్పినది మిస్యూజ్ కాకుండా చూసుకోవాలా. మిస్యూజ్ అవుతుంది, మిస్యూజ్ కాకుండా చూసుకోవాలా మనం. మిస్యూజ్ అవుతుంది. ఇప్పుడు ఆడ 50 ఇస్తున్నావు, 20 ఇస్తున్నావు నుంచి ఏమేమి అవకాశాలు ఉన్నాయి, ఎట్లా మనకి ఉపయోగించుకోవచ్చని తెలియడానికి కూడా మనకి ఒకటి ఆఫీస్ కంపల్సరీ ఉండాలి. అక్కడికి వచ్చి ఎంక్వైరీ చేస్తాడు, ఏమేమి ఉంటాయి, మాకు ఏమేమి ఉపాధి దొరుకుతుంది, ఎలా మేము ప్రిపేర్ కావాలి. విశ్వకర్మ అంటే పోవాల్సిన పని లేదు, ఎక్కడ పోవాల్సిన లేదు. మన విశ్వకర్మ ఆఫీస్ పోయి అన్ని అప్లికేషన్లు ఇచ్చిపోతాడు. ఆఫీస్ నుంచి తిప్పుదాం, ఎవరెవరికి ఎక్కడ పంపించాలి. 100% చాలా మంచి బాగుంది. ఇంకోటి ఏంటంటే అలాంటి వ్యవస్థ అలా జరుగుతుందన్నప్పుడు మన మానిటరింగ్ వ్యవస్థ అనేది ఒకటి ఉంటుంది. సూపర్వైజర్ ఒకరు మన పెద్దలు కానీ కమిటీ కానీ సూపర్వైజ్ చేస్తుంది దాన్ని. ఇప్పుడు సేవ చేసే వాళ్ళు ఇద్దరు ఉంటారు కదా అన్న. నువ్వు చెప్పిన సలహా మంచిదే, నీ ఆలోచన మంచి ఆలోచన, దీన్ని కూడా అవలంబించాలని ఉంది. నువ్వు ఎక్కడికి పోవాలని అవసరం లేదు, ఒక అందరితో కలిసి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం.